శ్రీ పరమాత్మనే నమః. అథ త్రయోదశోధ్యాయ క్షేత్రజ్ఞ విభాగయోగ. శ్రీ భగవాన్ ఉవాచ. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీ భగవానుడు పలికిన, ఓ కౌంతేయ, ఈ శరీరమును క్షేత్రము అని పేర్కొంటారు. క్షేత్రము అంటే ఇది మన ఫీల్డ్, క్షేత్రజ్ఞుడు అంటే దీన్ని అధీనంలో ఉంచుకున్నవాడు. ఈ క్షేత్రమును గురించి ఎరింగిన వాడిని క్షేత్రజ్ఞుడు అని తత్వము తెలిసిన జ్ఞానులు తెలుపు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఓ అర్జున, అన్ని క్షేత్రములు యందున్న క్షేత్రజ్ఞుడును అనగా జీవాత్మను నేనే అని తెలుసుకో. అందరికీ ఉండే క్షేత్రజ్ఞుడు భగవానుడే, భగవాన్ శ్రీకృష్ణుడు. క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా వికార సహిత ప్రకృతి మరియు నిర్వికార పురుషుల తత్వములను గురించి తెలుసుకున్నట్టు ఏ జ్ఞానము అని నా అభిప్రాయం. తత్క్షేత్రం యచ్చయాదృక్ష యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. క్షేత్రం అనగానేమి, అది ఎట్లుండును, దాని వికారములు ఏవి, ఆ వికారములు దేని నుండి ఏర్పడినవి అంటే అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు, అతని ప్రభావమేమి, ఆ వివరణలను అన్నింటినీ సంక్షిప్తముగా తెలిపేదను వినుము. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్, బ్రహ్మసూత్రపదశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై. క్షేత్రజ్ఞుల తత్వములను గురించి ఋషులెల్లరూ బహువిధములుగా వివరించిరి. వివిధ వేదమంత్రములను కూడా వేరువేరుగా తెలిపినవి. అట్లే బ్రహ్మసూత్ర పదములు కూడా నిశ్చయాత్మకముగా సహేతముగా తేటతెల్లము గావించినవి. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ, ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరా. పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, అట్లే దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ గ్రాహ్య విషయములైన శబ్ద స్పర్శ రూప రసగంధములు, ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి, ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, చైతన్యము, ధృతి అను వికారములతో కూడిన క్షేత్రస్వరూపము సంక్షిప్తముగా పేర్కొనబడినది. అంటే ఈ శరీరం ఎలా ఏర్పడుతుందో చెప్తున్నాడు. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. తానే శ్రేష్ఠుడను భావము లేకుండుట, డాంబికము లేకుండుట, అహింస, క్షమించుగుణము, మనోవాక్కుల యందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్య అభ్యంతర శుద్ధి, అంతఃకరణ స్థిరత్వము, మనశ్శరీరేంద్రియముల నిగ్రహము, ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ, జన్మ మృత్యుజరా వ్యాధి సర్వదుఃఖాను దర్శనం. ఇంద్రియార్థముల యందు వైరాగ్యము అంటే ఇంద్రియాలు పొందదగిన వాటి పట్ల వైరాగ్యము. నేను వంకాయ కూర ఉంటేనే తింటాను, లేకపోతే ఫలానా కూర ఉంటేనే తింటాను, లేకపోతే నేను తిన్ను. ఉన్నది తిను, లేకపోతే తినకు. అదేవిధంగా కంటికింపైనవి, చెవులకు శ్రావ్యమైనవి, నోటికింపైంది, స్పర్శకు సుఖమైనది, ఇవన్నీ ఏవేవో ఉంటాయి. వాటిని వైరాగ్య భావంతో చూడాలి. కానీ ఈరోజు ఇది లేకపోతే నేను చేయను, అది నీ పర్పస్ కాదు. అది ఇంద్రియార్థములందు వైరాగ్యం, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జర అంటే ముసలితనం, రోగాదులు యందు దుఃఖదోషములను పదే పదే దర్శించుట. దుఃఖదోషాన్ని అంటే దుఃఖం కలగడం సహజము, కానీ దానివల్ల లాభం ఏంటి? జన్మ కలుగుతుంది, మృత్యువు కలుగుతుంది, వృద్ధాప్యం వస్తుంది, రోగం వస్తుంది. దాని పట్ల నువ్వు అంతగా బాధపడాల్సిన అవసరం ఏముంది? ఎవరెవరి కర్మలను బట్టి వాళ్ళకి జరుగుతుంది కదా. ఆ మాత్రం దాని గురించి అంతగా దుఃఖపడాల్సిన అవసరం దేనికి అంటున్నాడు. ఎవరైతే దాని గురించి అతిగా దుఃఖపడరో, ఎందుకంటే పర్పస్ అది కాదు. వచ్చిన శరీరం ఏదైతే ఉందో దాన్ని
ఒక వాహకంగా ఉపయోగించుకుని తొందరగా పరమాత్మని గ్రహించి ఆయన పట్ల చూసుకుని తొందరగా అయితేనే వెళ్ళిపోయినా మంచిదే, ఆయన దగ్గరికి కదా వెళ్తాం. అసక్తిరనభిష్వంగ పుత్రదార గృహాదిషు. మనం పుట్టడంతో భార్యాపుత్రాదులు ఏదో పుట్టినట్టు. నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగు వానియందు మమతాశక్తులు లేకుండుట. క్షేత్రానికి ఉంటుంది, క్షేత్రజ్ఞుడికి ఉండకూడదు అంటాడు. ఎందుకంటే క్షేత్రజ్ఞుడు పరమేశ్వరుడే. పరమాత్మను తెలుసుకోవాలంటే శరీరం నాది కాదనే భావనలోకి రావాలి. ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి వలన భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగు వాని యందు మమతాశక్తులు లేకుండుట. ఇష్ట అనిష్ట వస్తు ప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకు నువ్వు లోను కాకుండుట. ఎల్లప్పుడూ నువ్వు సమభావముతో నుండుట. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అతిర్జన సంసది. భక్తి అవ్యభిచారిణి. వ్యభిచారణము అంటే నేను భగవద్గీత గురించి చెబుతూ నేను వేరే దాని గురించి దేని గురించో ఆలోచిస్తే అది వ్యభిచరించడం. సో నా భక్తి ఎలా ఉండాలి అని అంటే అవ్యభిచారిణి. నా దృష్టి ఇటు అటు ఎక్కడికి వెళ్ళకూడదు, పూర్తిగా దేవుడి మీద. ఆ దేవుడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ మీద మమేకమై ఉండాలి. ఏకాంత పవిత్ర ప్రదేశమున వసించి ప్రవృత్తి కలిగి ఉండుట. ఏకాంత ప్రవృత్తి. ఎందుకంటే నీ ఒక్కడివి ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నది నీ యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నువ్వు ఒక మంచి చిత్తం మీద దృష్టి పెట్టి నువ్వు పని చేయగలిగితే, దీన్ని అంటే పరమాత్మ మీద దృష్టి ఉంచగలిగితే నీవు కలిగే శుభాలు, నీకు కలిగే కృష్ణతత్వం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏకాంత పవిత్ర ప్రదేశమున వసించి ప్రవృత్తి కలిగి ఉండుట. విషయాసక్తులైన జనుల ఎడ ఆసక్తి లేకుండా. విషయాసక్తులైన వారు ఎవరు? మెటీరియలిస్టిక్. ఎరా ఎంత భూమి కొన్నావు, ఎక్కడ మేడ కొన్నావు, ఎంత బంగారం కొన్నావు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నావు, వాళ్ళందరూ విషయాసక్తులైన మిత్రులు, విషయాసక్తులైన జనులు. అదేదో సినిమాలో అంటాడు, తర్వాత ఏంటి అంటే వీడు ఇంటర్మీడియట్ అయింది ఇంజనీరింగ్ టైంలోనే, ఆ తర్వాత ఏంటి ఇంజనీరింగ్ అయిన తర్వాత, ఆ తర్వాత ఏంటి ఉద్యోగం వచ్చింది, తర్వాత ఏంటి పెళ్ళయింది, తర్వాత ఏంటి పిల్లలు పుట్టారు, తర్వాత ఏంటి నాకు లేదు నీకు ఎందుకే. ఈ విషయాసక్తులైన జనుల ఏడా ఆసక్తి లేకుండా. ఓకే, అదేదో సినిమాలో ఇప్పుడు కొత్త తరానికి కూడాని ఇలాంటిదే శ్రీకృష్ణుడు అదే చెప్తున్నాడు. అలాంటి జనుల ఏడా ఆసక్తి లేకుండా. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యస్థితులై ఉండుట. ఆధ్యాత్మికము అని అంటే ఇక్కడ పైన వాడి గురించి ఆలోచించడం కాదు, అది ఆత్మస్థితి అంటే. ఎందుకంటే నీకు క్షేత్రజ్ఞుడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడే కదా, విష్ణువే కదా. ప్రతి ఒక్కరిలోనూ ఉన్నవాడు అదే క్షేత్రజ్ఞుడు కదా. నీ యొక్క ఆత్మతోటి అంటే నీ యొక్క క్షేత్రజ్ఞుడితోటి కలిసిపోవడమే ఈ యొక్క నిత్యస్థితులై ఉండటమే. అదే జ్ఞానం యొక్క ఇది. తత్వజ్ఞానములకు ప్రతిపాద్యుడు భగవంతుడే అని ఎరుగుట. ఇవన్నీ మొదలుకొని తత్వజ్ఞానార్థ దర్శనము వరకు గల ఇవన్నీ జ్ఞానప్రాప్తికి సాధనములు. దీనికి విపరీతమైనది అంటే దీనికి ఆపోజిట్ అజ్ఞానము. క్షేత్రజ్ఞుణ్ణి గ్రహించడం జ్ఞానము, క్షేత్రమునే నేను అని భావించడం అజ్ఞానము. చాలా సింపుల్గా క్షేత్రజ్ఞ యోగంలో చెప్తాడు. ఈ శరీరం నాది, ఈ వస్తువు నాది అని అనుకోవడం అజ్ఞానం. ఈరోజు నీది, తర్వాత ఎవరిదో. ఆ క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నారో ఆ క్షేత్రజ్ఞుడిని నువ్వు పట్టుకోగలిగితే నీలో ఉన్న క్షేత్రజ్ఞుడు, మీ ఇంట్లో పిల్లిలో ఉన్న క్షేత్రజ్ఞుడు ఒకడే, మీ ఇంట్లో బొద్దింకలో ఉన్న క్షేత్రజ్ఞుడు కూడా ఒకడే, మీ ఇంటి గోడ బలిలో ఉన్న క్షేత్రజ్ఞుడు కూడా ఒకడే. సో నీకు బల్లి అంటే అసహ్యం, బొద్దింక అంటే అసహ్యం అంటే
ఆ శరీరం పట్ల అసహ్యం, కానీ ఆ క్షేత్రజ్ఞుడి పట్ల అసహ్యం ఉండకూడదు. క్షేత్రజ్ఞుడు ఒకటే, చైతన్యం ఒకటే. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాతామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ నసత్తన్నాసదుచ్యతే. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే యజ్ఞాత్వ అమృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ నసత్తన్ ఆసదుచ్యతే. అనాది అయిన పరబ్రహ్మయే తెలుసుకొనదగినవాడు. అతడిని తెలుసుకొనటం వలన మానవుడు పరమానందమును పొందును. అతడు సత్ అసత్తులకు అతీతుడు. పరమాత్మను గురించి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను. ఇది తెలుసుకుంటే సత్యమైన దేవుడెవరో మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఈయనే సర్వతః పాణిపదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. పరమాత్మని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్రా స్థితములై ఉన్నవి. అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. ఇతడు ఇంద్రియగ్రాహ్య విషయములన్నింటినీ ఎరిగినవాడు, కానీ వాస్తవంగా ఇంద్రియాదులకు అతీతుడు. ఆసక్తి రహితుడైనను సమస్త జగత్తును భరించి పోషించువాడు. అతడు నిర్గుణుడు అయ్యుడును, అంటే నిర్గుణుడు అంటే గుణాతీతుడు అయినప్పటికీ ప్రకృతి సంబంధం వలన గుణానుభవము కలిగినవాడు. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ. అచరం చరం రెండింట్లోనూ ఉన్నాడు. సూక్ష్మత్వాత్తద విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. చర అచర భూతములన్నింటికి బాహ్య అభ్యంతరముల యందు, అంటే బయట లోపల కూడా పరిపూర్ణముగా ఉండువాడు. చరాచర రూపుడును అతడే, చరము అచరము కూడా అతడే. అతి సూక్ష్మ రూపుడైన తెలుసుకున్న శక్యముగాడు, అతి దూరముగను అతి సమీపమునుగను స్థితముగా ఉండువాడు కూడాను అతడే. అతడే అన్నది ఇక్కడ కేవలం యాక్చువల్లీ ఏంటంటే సంస్కృతంలో ఇది ఒక జెండర్తో చెప్పలేదు. ఇది ఒక రకంగా ఇక్కడ చెప్తున్నది నపుంసకలింగమే. అంటే ఆమె అతడు అన్నది ఏం కాదు, ఆమె అతడు. శక్తి పరమాత్మ, పరమాత్మకి లింగభేదం లేదు. కాకపోతే ఏమిటంటే తెలుగులో వచ్చినప్పుడు దాన్ని అతడు అని జనరల్గా చెప్తారు. సో మన గాడ్ అంటే మన పరమాత్మ ఆడ మగ కాదు, ఎటువంటి లింగ ఇది ఉన్నవాడు కాదు. అసలు రూపమే లేనప్పుడు ఇంకా లింగభేదం ఉంటుంది. అందుకనే అతన్ని గ్రామర్ పరంగా మనం చూస్తున్నప్పుడు సంస్కృత ప్రకారం ఇదిగానే చూస్తాం. అవిభక్తంచ భూతేషు విభక్తం ఇవ చ స్థితం భూతభర్తృచ తజ్ఞేయం రసిష్ణు ప్రభ విష్ణుచ. పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలు లేని ఒకే రూపమున పరిపూర్ణుడయి ఉన్నను సమస్త చరాచర ప్రాణుల రూపంలో వేర్వేరుగా గోచరించుచుండు. పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలు లేని ఒకే రూపమును పరిపూర్ణుడయి ఉన్నను సమస్త చరాచర ప్రాణుల రూపంలో వేరువేరుగా గోచరించుచుండను. దీనికి అంటే మన పెద్దవాళ్ళకి చాలా తెలివితేటలు. ఒక పాత్ర ఉందనుకోండి, అది కుండ వేరువేరు షేపుల్లో, అది కూజ అవ్వచ్చు, గ్లాస్ అవ్వచ్చు, మట్టితో చేసిన దేనితోనే అవ్వచ్చు. లోపల ఉన్న ఆకాశం బయట ఉన్న ఆకాశం రెండు ఒకటే, కానీ ఆ కుండలో ఉంటే ఆ కుండలో ఆకాశంలో ఉంటుంది. ఆకాశం అంటే స్పేస్. ఆ పరమాత్మయే సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారకుడైన రుద్రునిగా తెలుసుకొనదగిన వాడు. జ్యోతిషామపి తజ్జ్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి, మాయాతీతుడును, జ్ఞానస్వరూపుడును, తెలుసుకునదగిన వాడును, తత్వజ్ఞానము ద్వారా ప్రాప్యుడును అతడే. సర్వప్రాణుల హృదయములందు విశేషముగా ఉండువాడును అతడే. ఇది క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తయే తద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఇంతవరకును క్షేత్రమును గూర్చి, జ్ఞానమును గూర్చి, జ్ఞేయమును గురించి సంక్షిప్తముగా వివరించితి. ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకున్న నా భక్తుడు నా స్వరూపమునే పొందును.
ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీవుభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి పురుషుడు అని ఈ రెండును అనాది అయిన సనాతనమైనవినియు రాగద్వేషాది వికారములను త్రిగుణాత్మకములైన పదార్థములన్నింటిను ప్రకృతి నుండి అయినవినియు ఎరుంగుము. కార్యాకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యాకరణములను ఉత్పన్నం చేయుటలో ప్రకృతి ఏ హేతువనియు సుఖదుఖములను అనుభవించుటలో జీవాత్మ హేతువనియు చెప్పబడుచున్నది. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును. ఈ గుణసాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమ అధమ జన్మలకును కారణమగును. ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పర. ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. అతడు సాక్షీభూతుడగుట వలన ఉపద్రష్ట అనియు, యథార్థ సంబంధం ఇచ్చువాడుట వలన హనుమంత అనియు, అన్నింటినీ ధరించి పోషించువాడు ఒకటి వలన భర్త అనియు, జీవరూపంలో భోక్త అనియు, బ్రహ్మాదులకును స్వామి ఒకటి వలన మహేశ్వరుడు అనియు, శుద్ధ సచ్చిదానంద ఘనస్వరూపుడు ఒకటి వలన పరమాత్మ అనియు పిలువబడుచున్నాడు. అంటే మనలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మే. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే. ఈ విధముగా పురుషుని తత్వమును గుణసహితమైన ప్రకృతి తత్వమును తెలుసుకునేవాడు అన్ని విధములకు కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికీ పునర్జన్మను పొందడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. కొందరు ఈ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మబుద్ధితో ధ్యానయోగము ద్వారా తమ హృదయములందు చూతు, మరికొందరు యోగము ద్వారాను, మరికొందరు కర్మయోగము ద్వారాను ఆ పరమాత్మను దర్శింతురు. అన్యేత్వేవమజానంత శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణా. కానీ ఈ సాధన మార్గములను గురించి ఎరుగని మందబుద్ధులు తత్వజ్ఞానము గల ఇతరుల నుండి విని తదనుసారముగా ఉపాసనలు చేయదు. ఆ శ్రవణపరాయణులను మృత్యురూప సంసార సాగరము నుండి నిస్సందేహముగా బయటపడదు. యావత్ సంజాయతే కించేత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భరతర్షభ. ఓ అర్జున, ఆ స్థావర జంగమ ప్రాణములన్నీ క్షేత్రజ్ఞ సంయోగము వలననే ఉత్పన్నమగుచున్నవని ఎరుంగుము. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. నశ్వరములైన చరాచర భూతములందు సమముగా స్థితుడై ఉన్న పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజమైన ద్రష్ట. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నశ్చాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. సమస్త ప్రాణులందును సమభావముతో నుండి పరమేశ్వరుని సమత్వభావముతో చూచువాడు ఆత్మహంతకుడు కాడు, అనగా తనను తాను నాశనం చేసుకునేవాడు కాదు. అందువలన అతడు పరమగతిని పొందును. ఎందుకంటే అన్నిట్లోనూ ఆయన్నే చూస్తున్నాడు కదా. ఇప్పుడు నేను వేరేవాడిని ఏదన్నా చిన్న జీవిని చంపినా కూడా ఆత్మ అంతకునే. ఎందుకు? దాంట్లో ఉన్న పరమాత్మ ఏదైతే నాలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న క్షేత్రజ్ఞుడు, అక్కడ ఉన్న క్షేత్రజ్ఞుడు ఇద్దరు ఒకటే. దాన్ని చంపేయడం వల్ల శరీరం నాశనం అయింది కదా. క్షేత్రజ్ఞుడు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాడు, వేరే క్షేత్రం కావాలి. అంటే దాన్ని నేను బలవంతంగా చేశాను కాబట్టి ఆత్మహంతకుండా అవుతాను. అంటే నన్ను నేను చంపుకున్నంత పాపం అన్నమాట. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి.
సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుచున్నవని ఆత్మ అకర్తయనియు ఎరింగినవాడు వాస్తవముగా చూచువాడు. యథా యథాభూత పృథగ్భావం ఏకస్థమను పశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. వేరువేరుగా గోచరించుచున్న ప్రాణులన్నీయును ఒకే పరమాత్మ యందు స్థితమై ఉన్నవనియు అట్లే అవి అన్నీయును ఆ పరమాత్మ నుండియే విస్తరించుచున్నవనియు ఎరింగిన పురుషుడు ఆ క్షణముననే సచ్చిదానంద ఘనపర బ్రహ్మను చేరును. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయ శరీరస్థోపి కౌంతేయ నకరోతి న లిప్యతే. ఓ అర్జున, నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటికీ అనాది అగుట వలన నిర్గుణుడు అగుట వలనను ఎట్టి కర్మలకును కర్తకాడు కనుక కర్మలు అతనిని ఏమాత్రము అంటవు. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. సర్వత్రా అన్ని భూతములందు వ్యాపించి ఉన్న ఆకాశము సూక్ష్మమగుట వలన వాటి గుణదేశములు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహముల యందు స్థితమై ఉన్నను ఆత్మ నిర్గుణమగుట వలన వాటి గుణదోషములను దానికి అంటవు. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. అర్జున, ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశితమనర్చున్నట్లు ఒకే ఆత్మ సర్వ ప్రాణులయందును స్థితమై వాటినన్నింటినీ ప్రకాశింపజేయుచున్నది. క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఈ విధముగా క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్య అంతరమును కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులగొట్టుకున్న ఉపాయములను జ్ఞాననేత్రముల ద్వారా ఎరింగిన మహాత్ములు పరమగతిని పొందుదురు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోధ్యాయః సమాప్తః. జయం చేసే ముందు 14వ అధ్యాయం ఓ పద్యం చదువుకుని జయం చేద్దామండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్దశోధ్యాయః గుణత్రయ విభాగయోగః. శ్రీ భగవాన్ ఉవాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. శ్రీ భగవానుడు పలికింది, జ్ఞానములలో అత్యుత్తమమైన పరమజ్ఞానమును నీకు మరలా తెలుపబోచున్నాను. ఆ పరమజ్ఞానమును తెలుసుకున్న మునులు సంసార బంధముల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి.